గర్భవతిగా ఉన్న మహిళ పిండ సహితంగా మరణిస్తే కొన్ని తంతులు చేసి బొందబెడతారు. ప్రసవ వేదనను భరించలేపక బిడ్డకు జన్మనిచ్చి తల్లి బాలెంతగా చనిపోతే బాలెంతరాలుగు చేసే తంతులు వేరున్నాయి. గురుబోధను స్వీకరించి సదా ఆధ్యాత్మిక మార్గంలో ఈశ్వర చింతనలో నడిచిన వాళ్లకు కొన్ని తంతులతో అంత్యక్రియలు చేస్తారు. మీలాగా పెళ్లిగాని పిల్లలు చనిపోతే కత్తికి బాస్యంగా కట్టి పెళ్లి చేస్తారు. జన్మకుండేటటువంటి పరంపర తంతులు ఎలాగో పీఠ పరంపర తంతులు అలా ఉంటాయి. అంబాత్రయ క్షేత్రం యొక్క పీఠ పరంపరానుగత ఉండేటటువంటి పూజలలో గురు పూజకు సంబంధించిన తంతు నిన్న జరిగింది. అది సెల్ఫ్గా మేము అమ్మవారి యొక్క పాదపద్మముల చెంత ధ్యానంలో ఉండి దర్శించి తీసుకొని మా శిష్యులకు ఉపదేశం చేస్తే వాళ్ళు చేసి నాలో గురుత్వాన్ని వాళ్ళు స్వీకరించారు. వాళ్ళు తప్పు చేయలేదు, నేను తప్పు చేయలేదు. ఎలా? అమ్మవారు నాకు ఇచ్చిన దర్శనం నేను వాళ్ళకి ఇచ్చాను. నేను తప్పు చేస్తే అమ్మవారు తప్పు చేసినట్లే.